లంకకు దూతగా వెళ్ళింది ఎవరో తెలుసా? భీమపుత్రుడు ఘటోత్కచుడు. పాండవుల రాజసూయ యాగం కోసం దక్షిణ దేశ చైత్రయాత్ర చేసినవాడు. ధర్మబద్ధుడు సహదేవుడు భారతదేశ దక్షిణ తీరంలో ఒక పేరును తలుచుకున్నాడు. ఆలోచన పూర్తవక ముందే ఆకాశం చీల్చుకుని అవతరించాడు భీమపుత్రుడు ఘటోత్కచుడు. పినతండ్రికి నమస్కరిస్తూ, తండ్రి ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. సహదేవుడు గంభీరంగా, పుత్ర, లంకను పాలిస్తున్న రాక్షసరాజు విభీషణుని కడకు నీవు దూతగా వెళ్ళు. రాజసూయ యాగానికి కప్పంగా వివిధ రత్నములు తీసుకురా. పాండుతనయుడు యుధిష్ఠరుడు భగవంతుడైన శ్రీకృష్ణుని సహాయంతో యాగం చేస్తున్నాడని తెలియజెప్పు. దర్శనమీయనిచో నీ శక్తిని చూపించు. లంక సభలో ఘటోత్కచుడు విభీషణుడు ప్రశ్నించాడు, ఏ రాజు నా నుంచి కప్పం కోరుతున్నాడు అని. కురువంశ పాండవులు ఇంద్ర సమానులైన 5 రాజసూయ యాగం చేస్తున్నారు అని చెప్పాడు ఘటోత్కచుడు. విభీషణుడు ఆనందించి కప్పంగా రత్నరాశులు ఇచ్చి అవి మోయడానికి 88 మంది రాక్షసులను పంపించాడు. ఇదే మహాభారత విశేషం. త్రేతాయుగపు రాక్షస రాజు చిరంజీవి కావడం వల్లే ద్వాపర యుగంలో ఘటోత్కచుడి దౌత్యం సాధ్యమైంది.